మతస్థుల కొరకు వ్రాయబడింది మత్తయి సువార్త. ఇక మిగతా చెప్పే టైం లేదు, చివరికి వెళ్దాం. యోహాను సువార్త సంఘము లోపల ఉన్న వారికి, సంఘమునకు వెలుపట ఉన్న వారికి కలిపి వ్రాయబడిన పుస్తకం యోహాను సువార్త. యోహాను సువార్తలో మనం చదువుకున్న వాక్య భాగం 6వ అధ్యాయం 67, 68 వచనాలు. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినములవి. ఈ మాట కొంచెం మీకు అర్థం కావాలి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలు, ఇంకా చెప్పాలంటే దేవుడు శరీరధారిగా ఉన్న దినాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మందికి బైబిల్ గురించి సరి అయిన అవగాహన లేక యేసు ప్రభు దేవుడు ఏంటండి, అంతా కలిసిన 2000 సంవత్సరాలేగా, బైబిల్ చరిత్ర అంతా కలిసిన 6000 సంవత్సరాలేగా. మనకేమో హైందవ సాంప్రదాయంలో కొంత యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిసి 1,00,000 సంవత్సరాలు పైబడిన దగ్గరగా 2,00,000 సంవత్సరాల చరిత్ర మంది. యేసు ప్రభు దేవుడు అని చెప్తారు ఏంటండి, వీళ్ళందరినీ మతంలో దించి అమెరికాకు అమ్మేయడానికేగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిచ్చి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుడు శరీరధారిగా వస్తే, దేవుడు ఒక శరీరంలోనికి వచ్చి నివసిస్తే, ఆ శరీరాన్ని ఆసరాగా తీసుకొని దేవుడు ఈ లోకంలో సంచరించిన కాలము 33.5 సంవత్సరాలు. మరి దేవునికి కాలంతో పని లేదు. స్తోత్రం చెప్పండి. ఆయన కాలమునకు అతీతమైన వాడు, కాలమును సృజించిన వాడు, కాలము పరిగణలోనికి రాకముందే ఉన్నవాడు దేవుడు. ఆ దేవుడు మానవుల కొరకై, నందమిల్లిపాడులో ఉన్న ప్రజల కొరకై ఒక శరీరంలోనికి దిగివచ్చి భూమి మీద సంచరించిన దినములు 33.5 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు 33 ఏళ్ళోడు, 20 ఏళ్ళోడు కాదు, 50 ఏళ్ళోడు, 2000 సంవత్సరాలు కాదు. ఆయనకి కాలంతో పని. అందుక పాట, భూమిని పుట్టింపక మునుపు, చప్పట్లు కూడా కొడితే బాగుంటుంది. మరి భూమిని పుట్టింపక మునుపు, లోకపు పునాది లేనప్పుడు దేవుడు యేసే. ఎప్పుడు దేవుడు అంటే 33.5 సంవత్సరాలు కాదు, ప్రపంచం సృజించబడక మునిపే దేవుడు ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినములు 33.5 సంవత్సరాలు. ఆ దేవుడు దిగి వచ్చిన శరీరానికి పెట్టిన పేరు యేసుక్రీస్తు. శరీరం దేవుడు కాదు, శరీరములో ఉన్నవాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. శరీరధారిగా ఉన్న దినములలో 12 మంది శిష్యులను ఒక బృందంగా యేసు ప్రభు వారు ఏర్పరచుకొని, ఆయన యెరూషలేము పరిసర ప్రాంతాలు, యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, తూరు, సీదోను, కపెర్నహూము, ఈ ప్రాంతాలన్నీ సంచరిస్తూ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ, రోగులను, దెయ్యము చేత పీడింపబడే వారికి విడుదల కలగచేస్తూ, ఆయన దైవ రాజ్య పరిచర్యలో ఉన్న దినాలలో ఓ రోజున 12 మంది శిష్యులను కూర్చోబెట్టి అడుగుతున్నాడు ఆయన, ఏమని, మీరు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? శిష్యులను ఆ మాట ప్రభువు అడిగాడు. దానికి పేతురు చెప్పిన జవాబు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నిన్ను విడిచిపెట్టి మేము ఎవరి దగ్గరకు వెళతాము? నీలాంటి దేవుడికి ప్రపంచంలో వేరొకడు లేడు. యేసు ప్రభు వారు ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాలలో ఓ రోజున ఆయన సువార్త ప్రకటించిన తరువాత ఫిలిప్పుతో అన్నాడు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలి. వీళ్ళు 3 దినములుగా సువార్త విని ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళు ఇలాగ నీరసంగా ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళకు భోజనం పెడదాము. భోజనం అంటే రొట్టెలు తింటారు ఆ దేశంలో. మనం అన్నం తింటాము, పాలస్తీనా దేశంలో రొట్టెలు తింటారు. ఇది మన భోజనం, అది వాళ్ళ భోజనం. సరే, ఫిలిప్ అన్నాడు, ప్రభువా, కొన్ని
వేల మంది ప్రజలు, వీళ్ళందరికీ మనం ఆహారం పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా డబ్బు కావాలి. అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర లేదు కదా. మరి ఎలాగో భోజనం పెట్టేది? యేసు ప్రభు అన్నారు, లేదు లేదు లేదు, భోజనం అయితే పెట్టాలి. అక్కడి నుంచే మొదలైంది. కోటాల్లో భోజనాలు పెట్టడం ఎక్కడి నుంచి మొదలైందంటే బైబిల్లో నుంచే మొదలైంది. యేసు ప్రభు అన్న ఖచ్చితంగా కోటాలకు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి. అయితే మరి ఇప్పుడు డబ్బులు లేవు, మరి భోజనం ఎలా అన్నారు వాళ్ళు. యేసు ప్రభు వారు అన్నారు కదా, ఈ వచ్చిన వాళ్ళలో ఎవరి దగ్గర ఏదైనా ఉందేమో ఆహారం తెలుసుకోండి అన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. కూటాలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భోజనం పెట్టాలి. ఎక్కడి నుంచి పెట్టాలి? అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని పెట్టండి అన్నాడు యేసయ్య. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, కూటానికి వచ్చిన మనమే కూటాలకు అయ్యే ఖర్చు కొరకు మన చేతులు, గట్టిగా చెప్పండి, నీరసంగా వద్దులే, చెప్పండి, చాపాలి. దేవుని వాక్యం విని నువ్వు ఊరికి వెళ్ళిపోకూడదు. ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చిన దేవుడు శరీర సంబంధమైన ఆకలిని గురించి కూడా నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే, నీకు కలిగినది దేవుని కొరకు ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నది దేవునికి ఇస్తావో, దేవుడు దాన్ని ఆశీర్వదించి మళ్ళీ నీకే భోజనం పెడతాడు. స్తోత్రం చెప్పండి. సో నువ్వు దేవునికి ఏదైతే చేస్తావో అది దీవెనకరంగా మారి ఆశీర్వాదంగా మళ్ళీ నీ ఇంటికే వస్తుంది. అప్పుడు అక్కడున్న ప్రజలందరినీ, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అంటే ఎవరికి వాళ్ళు రోజు కొంచెం గాడికి రొట్టెలు చేపలు తినేసాము అనుకుంటున్నారు. అంతలో ఒక బాబు లేచి చెయ్యి పైకెత్తాడు. పేతురు అన్నాడు, ఏం బాబు, ఏంటి చెయ్యెత్తావు? అంకుల్, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంకులు అన్నాడు. యేసు ప్రభు వాటిని తీసుకురమ్మన్నాడు. వాటిని పట్టుకొని ఆకాశం వైపు చూచి విరిచి ఆశీర్వదించగా పరలోకము నుండి రొట్టెల వర్షం కురవడం మొదలైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని వేల మంది తిని తృప్తి పొందగా ఇంకా 12 గంపలు రొట్టెలు అక్కడ మిగిలిపోవడం అనేది ఇదొక గొప్ప అద్భుతం. యేసయ్య చేసిన పరిచర్య కాలంలో జరిగిన అద్భుతాలలో ఇదొక అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడగా కొన్ని వేల మంది తిని, చెప్పండి, తిని తృప్తి పొందగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. ఇదంతా ఒక బ్యాచ్ దూరంగా ఉండి చూస్తా ఉన్నారు. వీళ్ళు ఎవరు? యేసు ప్రభువుని ప్రేమించే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు ఫ్యాన్స్. యేసు ప్రభు ఎక్కడ కూటం అంటే వీళ్ళు అక్కడికి వెళతా ఉండేవాళ్ళు. ఆయన చెప్పిన ప్రసంగాలు వింటూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ మీటింగ్ నుండి వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ మీటింగ్ ఎక్కడా? ఉండి అన్నారనుకో, మళ్ళీ ఉండి వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత మీటింగ్ ఎక్కడా? గణపవరం అన్న, మళ్ళీ గణపవరం వచ్చేవాడు. ఇలా యేసు ప్రభువును వెంబడించే కొంతమంది, బయట నుండి ప్రేమించే వాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ఆ రోజున కూర్చొని ఒక ఆలోచన చేశారు. ఏంటో తెలుసా? యేసు ప్రభువు మనతో ఉంటే మనకి ఆకలితో పని. ఎందుకని? ఎందుకు అంటే యేసు ప్రభు మనతో ఉంటే చాలు, ఆయన మనకు ఆహారాన్ని పెట్టేస్తాడు. ఒక రొట్టె మనం ఇస్తే ఆ కొన్ని వేల రొట్టెలు మనకిస్తాడు. యేసు ప్రభు మనతో ఉంటే మనకు తిండికి కొదువలేదు. వీళ్ళకి అర్థమైంది. రోగులను స్వస్థపరుస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలను ఆయన ఆజ్ఞాపించగా అవి నివారించబడతా ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు అనుకున్నారు, యేసు ప్రభువుని ఒక రాజుగా చేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టి, మహారాజా నువ్వు ఇక కుర్చీలో ఉండాలి, ఎటు పడితే అటు పోతానంటే కుదరదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు రాజువి, నువ్వు కూర్చో అని ఒక కుర్చీలో కూర్చోబెడదాం. ఆ కుర్చీలో కూర్చోబెట్టి మన అవసరాలన్నీ యేసయ్య ద్వారా, చెప్పండి, తీర్చుకోవచ్చు.
ఆకలేస్తే దగ్గరికి వెళ్తే రొట్టెలు వస్తాయి. తుఫాను ఉన్నారనుకో, యేసయ్యా తుఫాన్ అంటే కుర్చీలో కూర్చుని గద్దిస్తాడు. యేసయ్యా భూకంపం అంటే ఆజ్ఞాపిస్తాడు. యేసయ్యా దయ్యం పట్టిందంటే గద్దిస్తాడు. సో యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నాకు జబ్బు అంటే స్వస్థపరుస్తాడు. కాబట్టి యేసు ప్రభుని ఇలా వదిలేస్తే రోజుకో ఊరు తిరుగుతాడు. ఆయన వెనకాల మనం తిరగడం కష్టం. అదే ఆయన్ని రాజును చేస్తే ఓ కుర్చీలో కూర్చోబెడతాం. రాజు అయితే ఎటు పడితే తిరగడానికి చెప్పండి కుదరదు. మీరు గమనించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలని ఈ రోడ్లు మొత్తం తిరిగాడు. మరి ఇప్పుడు రాడే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెరుకుపల్లి మీదుగా ఆకివిడి మీదుగా ఉండి భీమవరం వెళ్తానంటే కుదరదు. నువ్వు ముఖ్యమంత్రి ఆడ కూర్చో, ప్యాలెస్లో కూర్చో, నువ్వేం చెప్తే మిగతా వాళ్ళు చేస్తారు అంటారు. అంతే. అలాగే రాజు కాకపోతే ఎటైనా వ్యక్తి తిరగచ్చు. రాజు అయితే సింహాసనంలోనే ఉండాలి. కాబట్టి యేసు ప్రభువుతో మన అవసరాలన్నీ తీర్చుకోవాలంటే యేసు ప్రభుని రాజును చేసి కూర్చోబెడదాము. యేసు ప్రభు ఉంటే మన అవసరాలన్నీ చెప్పండి తీరిపోతాయి. ఎందుకు వీళ్ళు యేసు ప్రభు కూటాలకి వెళుతున్నారంటే, ఎందుకు వీళ్ళు యేసు ప్రభు ఎక్కడంటే అక్కడికి వెళుతున్నారంటే, ఎందుకంటే వీళ్ళు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే మన అవసరాలన్నీ తీరతాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈరోజు చాలా మంది కూటాలకు పరిగెడతా ఉన్నారు, సభలకు తరలి వస్తూ ఉన్నారు, యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏమ్మా ఎందుకు అంటే, యేసయ్య దగ్గరికి వెళ్తేనండి పిల్లలు పుడతారంట కదా, మా అమ్మాయికి పెళ్ళి 10 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు, అందుకే మేము ప్రార్థనకి వెళ్తున్నాం పిల్లలు పుడతారని. ఏయ్యా ఎందుకు వస్తున్నావు చర్చికి? నాకండి ఉద్యోగం దొరక నాన్న బాటలు పడుతున్నా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందట కదా, అందుకే చర్చికి వస్తున్నా. యేసు ప్రభువుని నమ్ముకుంటే దయ్యాలు పోతాయి అంట కదా, అందుకే వచ్చాం చర్చికి. యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు పోతాయి అంట కదా, అందుకే వచ్చాం చర్చికి అనేవాళ్ళు 100కి 75% ఉంటారు. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోవాలి. మీరు ఆలోచించాలి. మీరే కాదు, బయట ఉన్న వాళ్ళు నా కాన్సెప్ట్ వాళ్ళ మీదే ఆలోచించండి. ఈనాడు ప్రజలు ఎందుకు దైవికమైన భక్తిని కలిగి ఉన్నారు అంటే, ఎందుకు దైవ భక్తి వైపు మళ్ళుకుంటున్నారు అంటే, దేవుడి ద్వారా వీళ్ళ అవసరాలు తీర్చబడాలి. రైట్, తప్పేం లేదు. యేసు ప్రభు ఖచ్చితంగా మీ అవసరాలు తీరుస్తాడు. ఆయన ప్రతినిధిగా నేను నీకు హామీ ఇస్తా. స్తోత్రం చెప్పండి. హామీ ఇచ్చి మాట్లాడతాను నేను. దయ్యాలు పట్టాయా? రండి, ప్రభు బాగు చేస్తాడు. మీకు పిల్లలు లేరా? ప్రభువు నమ్ముకోండి, ప్రభు మీకు గర్భఫలాలు ఇస్తాడు. ఏ డాక్టర్ ఈ జబ్బు తగ్గదన్నాడో రండి, యేసయ్య నీ రోగాన్ని బాగు చేస్తాడు. ఇది నిజం. అయితే యేసు ప్రభు మాత్రమే బాగు చెయ్యడు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నిలబడి దేవుని నామ స్తోత్రం, మీ అందరికీ వందనాలు. పెళ్ళై 25 ఏళ్ళు అయింది, నాకు పిల్లలు లేరు. చాలా మంది డాక్టర్లు తిరిగా, మందులు అన్ని వాడే, పూజలు పురస్కారాలు దెయ్యాలతో అన్నీ అయిపోయినాయి. చివరిగా యేసు ప్రభుని నమ్ముకున్నాం. నాకు అబ్బాయి పుట్టాడు, యేసు బాబు అని పేరు పెట్టుకున్నాం. దేవునికి వందనాలు, మీ అందరికి వందనాలు. కూర్చున్నా. మీ అందరూ అమ్మో యేసు ప్రభు ఈయన కొడుకుని ఇచ్చాడంటండి, ఎంత గొప్ప దేవుడు అనుకుంటారు. ఊళ్ళో ఇంటున్నారుగా, ఎవడో ఒక ఆయన వచ్చి, పంతులు గారు కొంచెం మౌత్ ఇవ్వండి అన్నాడు అనుకో, ఇస్తా. నేను మౌత్ తీసుకుని ఆయన చెప్పచ్చు. మా పెళ్ళై 35 ఏళ్ళు అయింది. ఎంతమంది డాక్టర్లు తిరిగినా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని పూజలు చేసినా పిల్లలు పుట్టలేదు. చివరిగా మేము తిరుపతమ్మకు మొక్కుకున్నాము, ఒక కూతురు పుట్టింది, తిరుపతమ్మని పేరెట్టుకున్నాము. మీ అందరికీ వందనాలు అంటాడు అనుకో. కాదంటావా? లేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, పిల్లలు పుట్టారని నేనంటే, తిరుపతమ్మకు మొక్కుకున్నాను, మా అబ్బాయికి కూతురు పుట్టిందని ఆయన అంటాడు. ఆయన్ని కాదంటానికి లేదు, నన్ను కాదంటానికి లేదు. మరి ఆయనకి నాకు వ్యత్యాసం ఏముంది?
ఆయన చేసిన భక్తికి నా భక్తికి వ్యత్యాసం ఏముంది? నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను, నా పక్షవాతం తగ్గిందని నేనంటే, నేను సాయిబాబాకు మొక్కుకున్నాను గురువారం, శుక్రవారానికి తగ్గిందని ఇంకొకటి వచ్చి చెప్తాడు. కాదంటావా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. కాదంటావా? కాదంటానికి లేదు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మాత్రమే కాదు, ప్రపంచంలో దేవతలు కూడా ఉన్నారు. దేవుడికి మాత్రమే శక్తులు ప్రభావాలు కాదు, దేవతలకు కూడా శక్తులు ప్రభావాలు ఉన్నాయి. దేవుడిని నమ్ముకుంటేనే పిల్లలు పుట్టరు, దేవతలు నమ్ముకున్నా పిల్లలు పుడతారు. దేవుడిని నమ్ముకున్నాడే ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వట్లేదు, దేవతలు నమ్ముకున్న వాళ్ళు కూడా ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి తిరుపతి వెళ్ళి గుండు. కాదంటానికి లేదు. ఇట్ ఇస్ రైట్. ఎవరైనా అడిగినా నేను జవాబు చెప్తా, కానీ వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు నమ్ముకుంటేనే జబ్బు తగ్గిందంటే వాళ్ళు కూడా ఏదో చెప్తారు. కాదంటావా? లేదు. మరి ఎందుకు యేసు ప్రభువునే నమ్మాలి? ఎందుకు యేసు ప్రభువును మాత్రమే నమ్మాలి? ఎందుకు యేసు తప్ప ఎవరిని నమ్మినా స్వర్గానికి వెళ్ళము అని నేను బల్లగుద్ది చెప్తున్నానో నీకు అర్థం కావాలి. వీళ్ళు అనుకున్నారు యేసు ప్రభువుని అడ్డం పెట్టుకుని మన అవసరాలన్నీ, ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకుని మీ అవసరాలు తీర్చుకోవడం కొరకే అని మీరు అనుకుంటే మీ భక్తి వలన మీకేం ప్రయోజనం లేదు. ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలి? ఎందుకు యేసు ప్రభువుని మాత్రమే నమ్మాలి? ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ ఆలోచన చేసుకొని యేసు ప్రభువుని రాజుగా చేద్దాం, ఓ సింహాసనం మీద కూర్చోబెట్టి మన అవసరాలన్నీ చెప్పండి తీర్చుకుందాం అనుకొని ఓ కిరీటాన్ని తయారు చేశారు. తయారు చేసి గబగబా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇక్కడేమో భోజనాలు చేస్తున్నారు, తిని తృప్తి పొంది ఆనందంలో ఉన్నారు. యేసేవో రాతి మీద కూర్చుని ఉన్నాడు. ఈ టీం అంతా గబగబా వెళ్ళారు. యేసు ప్రభు వాళ్ళ హృదయాలోచన ఎరిగిన వాడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్బాయి, ఇక్కడ యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. అవునండి, ఇప్పుడు దాకా ఇక్కడ. మరి ఏది? ఇంతకు మునిపే వెళ్ళాడండి. ఎటు వెళ్ళాడు? ఇలా పడి వెళ్ళాడు. వాళ్ళందరూ ఆధారిని పడి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు వాళ్ళకి దొరకలేదు. వెళ్ళిపోయాడు అన్న. చివరికి అడ్రస్ అడిగితే ఏటవతలికి వెళ్ళాడు అన్నారు. వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి, ఏటి దగ్గరికి వెళ్ళిపోయారు. బోధకుడా, ఏం మనిషివయ్యా నువ్వు? నీ మీద మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎంత ఆలోచన చేస్తున్నావు నీ గురించి. నిన్న ఒక రాజును చేసి యూదుల రాజుగా నిన్ను కూర్చోబెట్టాలని మేమనుకుంటే చప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు. ఏం మనిషివయ్యా నువ్వు అన్నారు. యేసు ప్రభు నవ్వుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు వచ్చారో యేసయ్యకి లోకంలో సామెత ఉంది, అమ్మ పుట్టిల్లు అన్నట్టే మన బతుకులన్నీ యేసయ్యకి తెలుసు. స్తోత్రం చెప్పండి. ఆయనకి తెలియదంటూ ఏమి లేదు. నన్ను పాస్టర్ గారు పరిచయం చేశారు. అయ్యా, ఎదురుమని మోజెస్ గారు కాదా నుంచి వచ్చాడు, నానా బాధలు పడి వచ్చాడు, 100 చెప్పారు నా గురించి. అదే యేసు ప్రభు నన్ను ముందు నుంచోబెడితే నువ్వు ఎదురుమని నుంచి వచ్చావు, లేకపోతే కోదా నుంచి వచ్చావు, నీ పేరు మోజెస్, అంతకుముందు శ్రీనివాసు, మీ తాత భద్రాచలంలో పూజారి, మీ చిన్న తాత రాజమండ్రిలో పూజారి, మీ మేనమావ కొయ్యలగూడిలో చేస్తున్నాడు, మొత్తం చెబుతాడు ఆయన. ఆయనకి తెలియదంటూ యేసు ప్రభు వీళ్ళ ఆలోచన గ్రహించాడు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? నీకు మా ఆలోచన అర్థం కావట్లా, నిన్ను రాజును చేద్దామని ఇదిగో పూల కిరీటం తెచ్చాం. యేసు ప్రభు అన్నాడట, ఏంటది? మీరు నన్ను రాజును చేద్దామని వెంబడిస్తున్నారా? మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు బాగా తెలుసు. మీరు నన్ను వెంబడించేది నన్నేదో గొప్ప చేయాలని కాదు. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే రొట్టె ముక్కల కోసం వెంబడిస్తున్నారు. యేసయ్య బతుకంతా చెప్పేశాడు. నువ్వెందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చావో, ఏ ఉద్దేశంతో వచ్చావో, ఏం పొందుకోవాలని వచ్చావో, ఏమి ఆశించి వచ్చావో నీ సంగతంతా యేసయ్యకు తెలుసు. ఎందుకు వచ్చారు వీళ్ళు?
మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే రొట్టె ముక్కల కోసం నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు యేసయ్య. వీళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చింది. పెద్దోళ్ళు అంటారు కదా, నిజం ఆడితే నిష్ఠూరం. ఉన్నదన్నట్టు చెప్పేశాడు యేసయ్య. ఆయన దగ్గర దాపరికం లేదు. నేనైతే కొన్ని మాటలు దాయొచ్చు, నువ్వైతే కొన్ని మాటలు దాయొచ్చు. యేసయ్య దగ్గర దాపరికం ఉండదు. ఫేస్ టు ఫేస్, ఫేస్ టు ఫేస్ చెప్పేశాడు. మీరు నన్ను భక్తి కోసం వెంబడించట్లేదు, రొట్టె ముక్కల కోసం వెంబడిస్తున్నారు. ఎంత మాట, ఎంత సత్యం ఇది! ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలను పిలువబడి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా యేసయ్యను లోక రక్షకుడిగా నమ్మడానికి రావట్లేదు. రొట్టె ముక్కల కోసం వాళ్ళు వెంబడించినట్లుగా ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికే యేసయ్యను వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తప్పు అనేది నా అభిప్రాయం కాదు. పాస్టర్ గారు, అలాగైతే ఒంట్లో బాగోలేదు, యేసయ్యను తగ్గించమని అడగడం తప్పు అంటావా? తప్పేం కాదే. పిల్లలు లేని మాట నిజమే. పిల్లలు పుడతారని, ప్రభు ఇస్తాడని నమ్మకంతో వచ్చావు, అలా రావటం తప్పు అంటావా? తప్పని నేను అనను. నేననేది నీకు అర్థం కావాలి. నా అంతరంగంలో ఉన్న క్రీస్తు హృదయ వేదన నీకు అర్థం కావాలి. అది నా కాన్సెప్ట్. మీరు రొట్టె ముక్కల కోసం వచ్చారనగానే వీళ్లకు కడుపులో మంట ఉన్నట్టు చెప్పేశాడు యేసయ్య. ఒప్పుకోవడం చేతగాక వీళ్ళు ప్రభు మీద తిరుగుబాటు చేసే విధానంగా మాట్లాడుతూ ఉన్నారు.